శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశలను చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూలై 5th నుండి 11th జూలై 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ప్లానటరీ పొజిషన్ గురించి ఒక్క నిమిషం తెలుసుకుందాం అండి. కుజుడు వృషభ రాశిలోను, రవి బుధుడు రెట్రోగ్రెషన్ లో ఉంటాడు. రెట్రోగ్రెషన్ అంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. రవి బుధులు మిథున రాశిలోను, గురుడు ఎగ్జాల్టేషన్ లో ఆయన కర్కాటకంలోను, శుక్రకేతువులు సింహరాశిలో. శుక్రకేతువులు మంచివాడు కాదు, అంటే శుభఫలితాలు ఇవ్వరు. సింహరాశిలోను, అలాగే రాహు కుంభరాశిలోను, శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఒక్కొక్కటి తెలుసుకుందామండి. ధనుర్లగ్నానికి బ్యూటిఫుల్ గా సప్తమ అంటే లగ్నాన్ని శని చూస్తాడనుకోండి, ఎప్పుడు ఏదో కోల్పోయిన వారిలాగా, ఎప్పుడు ఏదో బెంగగా, ఏదో ఆలోచించుకుంటూ ఉంటారు మీరు. అంటే అందరూ కాదనుకోండి, కొంతమంది జాతకాలు ఇచ్చి అలా ఉంటాయి. కానీ సెకండ్ భావాన్ని గురుడు చూస్తాడు, అదొక్కటి చాలు మీకు. సెకండ్ భావాన్ని గురుడు చూడడం, సెకండ్ భావాధిపతి 4th భావం ఉండడం, ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం, ధన ప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ధనం బాగా వస్తుంది మీకు. ఫైనాన్షియల్గా కుటుంబ పరంగా బాగుంటుంది. మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది మీకు. కంఠధ్వని, నా ఇప్పుడు కంఠం పోయిందనుకోండి, కంఠధ్వని బాగుంటుంది. ఎక్కువగా నేను ప్రయాణాలు చేయడం వల్ల, తీర్థయాత్రలు చేయడం వల్ల కంఠం. సరే, అది పక్క పెడదాం అనుకోండి. ఈ విధంగా మీకు చాలా బాగుంటుంది. ముఖ్యంగా గాత్రం అదే మీకు చాలా బాగుంటుంది. సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవుతారు. ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారండి. బహుశా వాహనాలు కొనుక్కుంటారేమో. వాహనాలు కానీ గృహ సౌఖ్యం కానీ మీకు ఉంటుంది. చంద్రరాహు ఉన్నారు కదా, చెల్లెళ్ళకి బాగుంటుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. సెకండ్ హౌస్ వాళ్ళు 4th భావంలో ఉన్నాడు కాబట్టి తల్లి గారికి ఇబ్బందికరమైన వాతావరణంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఆలస్యం చేస్తుంటారు, బద్ధకంగా ఉంటుంది. చదువు విషయంలో ఆటంకాలు, రైతు సోదరులకి బాగుండిపోవడాలు, నష్టాలు రావడం జరుగుతుంది. కానీ గురు దృష్టి ఉంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మీ సంతాన విషయంలో ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేనే లేదు. 6వ భావంలో కుజుడితో కలిసిన చంద్రుడు ఉన్నాడండి. అదేంటంటే అష్టమాధిపతిగా 6వ భావంలో చంద్రుడు ఉన్నాడు. కుజుడితో కలిసి 12వ ఇంటి వాడుగా ఉన్నాడు మీకు. అంటే ఏంటంటే ఒక విధమైన రాజయోగం కలుగుతుంది. 10వ తారీఖు 11వ తారీఖు ధనప్రాప్తో, అదే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడమో, అయితే మీకు అక్కడ వీసా రావడమో, అలాగే మీ శత్రువుల వలన మీకు ధనప్రాప్తి కలగడమో, శత్రు భయం లేకుండా ఉండడమో, రోగాల వలన రుణాల వలన వచ్చే బాధలు చాలా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. రవి బుధులు 7వ స్థానం ఉన్నారంటే మన జాతకంలో కూడా చూసుకోండి. రవి బుధులు 7వ స్థానం ఉంటే మంచి ప్రవర్తన కలిగిన భార్య కానీ భర్త కానీ దొరుకుతారు. అలాగే వాళ్ళు కొంచెం సౌందర్యంగా అందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చిన్నగా భార్య కానీ భర్త కానీ చాలా బాగుంటారు. అలాగే భార్య భర్తలు పెళ్ళైన వాళ్ళు ఇద్దరు కూడా అనుకూలవంతమైన జీవితం గడుపుతూ ఉంటారు. రవి బుధుల వల్ల కూడా వ్యాపారాలు అధికంగా బ్రహ్మాండంగా ఉండడము. ఈ ముఖ్యంగా ఫైనాన్స్, విద్యా సంస్థలో ఉన్న వారికి, ఫైనాన్స్ అండ్ అకౌంట్ సంబంధించిన విద్యలో ఉన్న వారికి, CICW వాళ్ళకి కూడా మంచి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. గురుడు 4th అష్టమంలో ఉన్నాడు. ఏమి భయపడుతున్న అవసరం లేదు. ఉచ్చస్థితిలో ఉన్నాడు, లగ్నాధిపతిగా ఉన్నాడు. అంటే ఖచ్చితంగా మీకు మేలు చేయడానికే బాగుంది. సడన్ గెయిన్స్ ఉంటాయి మీకు. లారీ లాంటి సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ ఉండవు. భాగ్యస్థానంలో మీకు శుక్రకేతువులు తప్పండి, కానీ కుజుడు చూస్తున్నాడు భాగ్యాన్ని. అందువల్ల దానివల్ల మీకు మీ వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. వ్యాపారమే అభివృద్ధి చెందుతూ ఉంటారు. అంటే చదువు రీత్యా మీకు దూర ప్రాంత ప్రయాణాలు కానీ, ఫారిన్ కంట్రీస్ కానీ వెళ్తారు. శుక్రకేతువులు భాగ్యస్థానంలో తప్పు, అంటే మంచి ఫలితాలు ఏం ఇవ్వలేరు. అలాగే పైగా మీకు దశమస్థానం కూడా శని చూస్తున్నాడు. వాళ్ళన్నా కూడా మీకు వస్తున్నారా బాబు ప్రమోషన్స్ అంటే ఆగిపోతూ ఉంటాయి, స్లో అయిపోతూ ఉంటాయి. కొంతమంది ఉద్యోగాలు రావు, కొంతమంది బెంచ్ల మీద కూర్చోబెడుతున్న స్టూల్ మీద ఏదో ఉంటారు కదా అంటూ ఉంటారు. కొంతమందికి ఏమో గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి ఏమో ప్రమోషన్స్ రావు, ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటారు. చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. మీకు దూర ప్రాంత ప్రయాణాలు ఖర్చులు అధికంగా సూచిస్తున్నాయి. నేను మీ వార్డరే వాడుతున్నారంటారో, డాక్టర్ వార్డరే వాడుతున్నారు అది అంటారో శర్మ ముందు చెప్పినట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్తున్నాం అనుకోండి. నేను మరీ ఒకసారి చెప్పడం వలన మీకు కావాలని జాతకాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చండి. మినిమం మా వరకు చెప్తూ ఉంటాను నేను. జాతకాలు తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అవసరం. అంటే మీకు ఏ దశలు జరుగుతున్నాయో అవన్నీ కూడా చూసి మనం చెప్పచ్చు. మీకే కాదండి, మీకు తెలిసిన స్నేహితులు కానీ వాళ్ళకి కానీ మీరు చెప్పచ్చు.
నేను చేసిన వీడియో మీకు పరిచయం లైక్ కూడా కొట్టండి సార్, అలాగా అందరికీ వెళ్తుంది. అంతేకాకుండా వాస్తు రీత్యా కొంతమందికి వాస్తు రీత్యా కూడా డౌట్స్ ఉంటూ ఉంటాయి. అంటే మనం సపోజ్ నేను ఉన్నాను, నా పేరు ఆదినారాయణరావు అంటున్నాం, ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది అనే అక్షరం అయిపోయారు సరే, అక్షరం మీద నేమ్ మన యొక్క పేరు మీద మొదటి అక్షరంతో మనం దిశ అంటే మనం ఏ ఫేస్ ఉంటే మనకు కలిసి వస్తుంది, ఉత్తరమా తూర్ప పడమర అంటాం కదా, ఏ ఫేస్లో ఉన్నటువంటి ఇళ్లలో నివసిస్తే మనకి బాగా కలిసి వస్తుంది అనేది కూడా ఇంపార్టెంటే కదండి. అలాగా కూడా మనం తెలుసుకోవచ్చండి. నేను చెప్తూ ఉంటాను మీకు కావాలంటే. ఇంకా ఏమైనా వాస్తుకు సంబంధించిన విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నేను చెప్పడానికి ఉంటాను. జనరల్గా అంటే మీకు ఈ వాస్తు విషయంలో కానీ జాతకాల విషయంలో కానీ వేరే వాళ్ళు ఎవరు చెప్పరు, అంటే వేరే వాళ్ళు నేను ఒక్కడనే చెప్తుంటాను. నా పేరు మీద ఏమైనా ఛానల్స్ వచ్చినా కూడా ఎవరు చెప్పినా కూడా నమ్మకండి, నేనే ఉంటాను, ఎవరికి ఇవ్వలేదు ఆ ఛానల్. అంతేకాకుండా మా మిసెస్ గారు ఒకళ్ళే లిఫ్ట్ చేస్తూ ఉంటారు ఫోన్ కూడా. మీరు ఒకవేళ నాతో మాట్లాడాలనుకుంటే మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటాను. దాన్ని షూట్స్లో ఉంటుంటాను నేను కొన్ని సార్లు, ఏదో జాతకాలు చెప్పే హడావుల్లో ఉంటుంటాను. సో దానివల్ల ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, ఏమనుకోకండి. సో ఇప్పుడు మనం 12 రాశుల వారికి అంటే జూలై నెలలో 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఇప్పుడు తెలుసుకున్నాం మనం. సో ఈ 12 రాశుల వారికి అసలు రెమెడీస్ ఏంటి, ఏం చేసుకుంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి రెమెడీస్ ఏమైనా చేసుకుంటే మంచిదేనండి. జనరల్గా మనకి అందరికీ కూడా శుక్ర ప్రభావం ఉంది, శుక్రకేతుల ప్రభావం. సో ముందుగా అమ్మవారి యొక్క పూజలు చేసుకోవాలండి. అంటే చండీ హోమం కానీ ముందర ఫస్ట్ ఏంటంటే గణపతి ఆరాధన చేసుకుంటూ లక్ష్మీ గణపతి హోమం కానీ చండీ హోమం కానీ చేయించుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ప్రతి పని స్టార్ట్ చేసే ముందర గణపతి ఆరాధన చేసుకుంటాం మనం. కేతు వల్ల కూడా కొంతమందికి ప్రభావం ఉంటుంది. సో గణపతి ఆరాధన చేసుకుంటూ పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి చవితి ఉంటుంది సార్, సంకటహర చతుర్థి అంటాం మనం చవితిని. ఆ రోజు కనుక ప్రతి వాళ్ళు అందరూ కూడానండి ఈ గణపతి ఆరాధన చేసుకోవడం వలన ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, సంకటాలు లేకుండా మనల్ని వినాయకుడు కాపాడుతూ అన్ని విషయాల్లో మనల్ని సక్సెస్ చేస్తూ ఉంటాడు. ఆయన విజయంగా చేకూరుస్తూ ఉంటాడు. అటు పెళ్లిళ్ళ విషయంలోనూ, ఇటు ఉద్యోగ విషయంలోనూ, అంటే వివాహాల విషయంలోనూ అన్ని రకాలుగా కాపాడుతాడు. అంతేకాకుండా కుజ ప్రభావం కూడా ఉంది. కుజుడు చాలా మందికి ప్రభావం, మంచి ప్రభావం ఉండదు. కాబట్టి కుజుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం వలన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చేసుకోవడం వలన ఈ మంచి ప్రభావం, అంటే ఆ కుజుడి యొక్క దోషం తగ్గుతుంది. ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని కూడా మనం 100 నిమిషాలు చేసుకున్నా కూడా చాలు. అలాగే కొంతమందికి అష్టోత్తరం చేసుకుంటూ ఉంటారు, అవన్నీ చేసుకున్న వాళ్ళు కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శని దోషం వల్ల కూడా మనకి కొద్ది దోషాలు ఉంటాయి. అందుకని ఆంజనేయ స్వామి వారిని పూజించిన, ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించిన, ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేసుకున్న, వస్త్రం సమర్పించిన, ఈ కాలంలో మామిడి పళ్ళు లేదా ఫలాలు సమర్పించిన శని వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయని చెప్పి మనం చాలా చోట్ల చదివాము. పరిహారం కూడా అవుతాయి. ముఖ్యంగా ఈశ్వరారాధన అలాగే విష్ణువుకి సంబంధించిన విషయాల్లోనూ మనం తప్పకుండా పూజలు చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.